రూల్స్ గీల్స్ జాంతానే చాలని చల్తా అంటే ఒక్క మాట అసలు విషయం ఏంటంటే వీళ్ళకి టార్గెట్ ఇస్తారట ఈ ఫోటోలు కొట్టేటోళ్ళు. రోజుకు 200-300 ఫోటోలు కొట్టాలి మినిమం. ఎందుకంటే మీ జీతభత్యాలు వెళ్ళాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ వ్యవస్థ ఈ సర్కారు నడవాలి, మీకు జీతభత్యాలు రావాలంటే మినిమం టార్గెట్ 200-300 ఫోటోలు అట ఒక రోజుకు. ఏంటో మూలమలుపు దొంగలు లెక్కనే ఫోటోలు కొట్టాడు. అంటే దొంగలను పట్టుకునే పోలీసు వాళ్ళు ఈ ట్రాఫిక్ కేసంలో ఉన్నటువంటి దొంగలను సైతం మైమర్పించే విధంగా వీళ్ళు ఫోటోలు కొడతా ఉంటారు. ఇది మరి చెట్ల సాటు నుండి లేకపోతే కారు సాటుకుండి ఈ మూల మలుపుల కాడ మరి గిదే ముచ్చట్ను రాసినటువంటి ఈ దిశ పేపరు, అయ్యా గడ రోడ్లు మంచిగా లేవు, గడ లంచాలు తీసుకుంటారు లేకపోతే గా పని చేస్తారు, దానివల్ల ఈ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని కూడా ఒక వార్త వేస్తే మంచిగా ఉండేమో అనిపించింది. అంటే పబ్లికే నీతులు చెప్తారు, అధికారులు పాటించరు. అంతే కదా, పబ్లికే రూల్స్ పాటించాలి, అధికారులు రూల్స్ పాటించరు. వీళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి, కానీ వీళ్ళు బాధ్యతాయుతంగా ఎప్పుడు ఉండరు. ఈ ఉప్పల్ రోడ్ చూడు, వీళ్ళందరినీ ఒక్కొక్కరు వేసి అది చేసినా కానీ ఆడదాకా కూడా రోడ్డుకు మరి మిగులుతారు. ఇంకా నిన్న కోమటిరెడ్డి అంటున్నాడు 2 ఏళ్లలో ఇక తెలంగాణ రాష్ట్రంలో మట్టి రోడ్డు అనేది ఉండేదంట. మట్టి రోడ్డు ఉంటుంది, ఎందుకంటే మొత్తం అవే చేస్తారు కదా, మట్టి రోడ్డు ఉంటుంది. బంగారం వేస్తారా? బంగారమే కదా.